హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ అయితే గుమ్మడికాయ జ్యూస్‌తో మార్నింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగే కొంచెం బార్లీ తాగడం, కాఫీ తాగడం అలవాటండి. ఇవాళ అయితే చాలా రోజులైంది గుమ్మడికాయ తెప్పిచ్చాను. చిన్న సైజ్ గుమ్మడికాయ తెప్పిచ్చి పీసెస్ కట్ చేయించి పెట్టుకున్నాను. సో, ఇలాగే ఒక 3, 4 డేస్ అలాగే అయిపోయిందనమాట. మర్చిపోతూ ఉన్నాను. సో, ఇవాళ ఎలాగైతేనేమి గుమ్మడికాయ జ్యూస్ తాగాలి అని తాగుతూ ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ నాకనిపించింది అది వాటర్ లాగా కూడా లేదు. వాటర్ తాగొచ్చు కదా ప్లెయిన్‌గా. బట్ ఇదేంటంటే కొంచెం చప్పగా అలా అనిపిస్తుందనమాట. లైట్‌గా సాల్ట్ వేసుకున్నానండి. లేకపోతే నా వల్ల అవ్వట్లేదు. అందుకోసం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు చూస్తూ ఉన్నారు కదా! అంత మాత్రం సాల్ట్ యాడ్ చేసుకొని తాగగలిగామనమాట. చాలామంది ప్లెయిన్‌గా కూడా అలాగే తాగేస్తారు. బట్ నాకు కుదరలేదు కాబట్టి ఇలా తాగానండి గుమ్మడికాయ జ్యూసు. మామూలుగా ఉంటుంది. నార్మల్‌గా ఉంటుంది. ఫ్లేవర్స్ ఏం తెలీవు. బావుంది. అంటే తాగొచ్చు వారానికి 1, 2 సార్లు అని అనిపించింది. ఏదైనా కూడా మనము మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి మితంగానే తీసుకోవాలి అని అనుకుంటాను. వారానికి 1 ఆర్ 2 టైమ్స్ తీసుకోవడం చాలా మంచిదండి. ఎస్పెషల్లీ స్టమక్‌కి ఇంకా మంచిది. ఏవైనా అల్సర్స్ అలాంటివున్నా కూడా ఈజీగా తగ్గిపోతాయంట. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము సూపర్ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అనొచ్చు. పెసలు నానేసాను ముందు రోజు. గ్రీన్ పెసలు నానేసి నెక్స్ట్ డే పెసరట్టు చేసుకున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ బ్రేక్‌ఫాస్ట్. మా బాబుకైతే చాలా ఇష్టమండి. నేను ఇవాళ అయితే యాక్చువల్‌గా నాన్ స్టిక్ పాన్‌లో వేస్తూ ఉన్నాను పెసరట్టు ఎస్పెషల్లీ నాన్ స్టిక్ పాన్‌లో ఇంకా బావుంటుందండి. కొంచెం క్రిస్పీగా ఈవెన్‌గా కనిపిస్తుంది రోస్ట్ అయినట్టు. బట్ ఇది కూడా తగ్గించేసేయాలండి. నెక్స్ట్ టైము ఖచ్చితంగా కొంచెం యూజ్ చేయడం తగ్గిచ్చేస్తాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది ఉసిరికాయ చెట్టండి. ఎంత బావుంటుందంటే మా ఇంటికి ఆనుకొని పక్కనే ఉంటుందనమాట. ఎన్ని ఉసిరికాయలున్నాయంటే అసలు 100 కేజీలు అట్లుంటాయేమో అండి. మేబీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అన్ని ఉసిరికాయలు మీకు కనిపిస్తూ ఉన్నాయా? నేనైతే సెల్ కొంచెం స్ట్రెయిట్‌గా పెట్టి తీశాను. చెట్టంతా ఉసిరికాయల బరువుకి వంగిపోయిందనమాట. ప్రతి కొమ్మ కూడా వంగిపోయింది. నేను ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకున్నానండి. మీకు వీడియోస్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా ట్రై చేయలేదంటే టొమాటో, ఉసిరికాయ కాంబినేషన్‌లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా నచ్చింది. ఇవాళైతే లంచ్ బ్రౌన్ రైస్, వెజిటబుల్స్, కాకరకాయ వేపుడు, అలాగే దొండకాయ పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా కుదిరింది. ఆ తర్వాత భోంచేశాక మధ్యాహ్నము ఒకరోజు ఏమైందంటే యాక్చువల్‌గా కొంచెం వర్షం పడింది. ఇప్పుడు రీసెంట్‌గా కాదండి ఈ క్లిప్ అయితే. ఇంతకుముందు మొన్న ఒకసారి వర్షం పడింది చూడండి సడెన్‌గా మన హైదరాబాద్‌లో. ఆ క్లిప్ నేనిక్కడ యాడ్ చేశాననమాట. ఎంత బావుందంటే అసలు సడెన్‌గా మనకి చలికాలంలో వర్షం అనేది చాలా రేర్ కదా! కానీ ఈ మధ్య కాలంలో మనకి రిపీటెడ్‌గా 2, 3 సార్లు ఇట్లా పడింది కదా! మొత్తము అసలు నార్మల్‌గా నాకు గుర్తున్నంత వరకు సమ్మర్‌లోనే డస్ట్ ఎక్కువేమో అని అనుకున్నానండి. కానీ వింటర్‌లో కూడా అంతకు మించి డస్ట్ అయితే ఉంటోంది కదా! మనకి ఇంట్లో ఎన్ని సార్లు క్లీన్ చేసుకున్నా కూడా 2, 3 డేస్‌కంతా కూడా ఎక్కువ డస్ట్ వచ్చేస్తూ ఉందనమాట. నాకైతే ఆ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నానండి ఈ మధ్య కాలంలో. రెగ్యులర్‌గా క్లీనింగ్‌కే టైం ఎక్కువ అయిపోతూ ఉంది. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంది. ఇవి ప్యాషన్ ఫ్రూట్స్ అండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వీటి వల్ల. సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదంటే అందులో ఉన్న గుజ్జుని తీసుకొని మనం డైరెక్ట్‌గా తినొచ్చు కూడా. ఈ ప్యాషన్ ఫ్రూట్ ఏంటంటే యెల్లోగా మారుతుంది. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయండి. మనం డైరెక్ట్‌గా తినలేము. సో, జ్యూస్ చేసుకొని తాగితే డయాబెటిక్ పేషెంట్స్‌కి తర్వాత ఎవ్వరికైనా కూడా నార్మల్‌గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సి విటమిన్ ఎక్కువ ఉన్నవి అందరికీ మంచిది కదా! అలానే ఇది కూడా చాలా మంచిదండి. మా అమ్మ దగ్గర నుంచి విత్తనాలు తెచ్చుకొని వేస్తే మొక్క వచ్చింది. సో, అది చాలా పెద్దగా అయిపోయిందనమాట. ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇవాళ నేనొక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. రసం పౌడర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. యాక్చువల్‌గా మనము ఏవైనా పొళ్ళు చేసుకోవాలనుకున్నా ఆహ్, అలాగే రోటి పచ్చడి చేసుకోవాలనుకున్నా కూడా ఇలాగా మనము ఐరన్ పాన్స్ తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. అంటే ఆ వేగడం వల్ల అందులో వేగితే ఏంటంటే మనకు టేస్ట్ యాడ్ అవుతుంది. చాలా ఫ్లేవర్డ్‌గా ఉంటాయి. అందుకనేసి నేను క్యాస్ట్ ఐరన్ పాన్ తీసుకున్నానండి. యూజువల్‌గా మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు చూస్తూనే ఉండుంటారు. నేనైతే అమెజాన్‌లో తీసుకున్నానండి.
మనకి ఇండస్ వ్యాలీలో కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లోనే వస్తాయి. లేదంటే అగ్రోమెక్‌లో కూడా తీసుకోవచ్చు. ఈ పాన్ షేప్ అయితే నాకు కంఫర్టబుల్‌గా ఉందనమాట. స్మాల్ సైజ్ నాది. ఫస్ట్ అయితే కందిపప్పు దోరగా వేయించుకున్న తర్వాత, ఆ కందిపప్పుని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఆ తర్వాత హాఫ్ కప్ ధనియాలు తీసుకున్నానండి. ఆల్రెడీ ధనియాలయితే నా దగ్గర వేయించి పెట్టుకున్నవున్నాయి. మళ్ళీ ఒకసారి దోరగా వేయించాను. అలాగే స్టోన్ ఫ్లవరు చాలా కొంచెం యాడ్ చేశాను. ఇదేంటంటే ఎక్కువ ఫ్లేవర్‌ని అందిస్తుందనమాట. అందుకనేసి కొంచెమే యాడ్ చేసుకోవాలి. అంటే ఆ టేస్ట్ నచ్చే వాళ్ళకి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిచ్చాను కదా! అంత కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ ధనియాలు కూడా బాగా వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ అవి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా ఒకటొకటి సెపరేట్‌గా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి అవి ఈవెన్‌గా రోస్ట్ అవుతాయి. కందిపప్పు కొంచెం టైం పడుతుంది. ధనియాలు కొంచెం తొందరగా వేగుతాయి. అందుకోసం మనం సెపరేట్‌గా రోస్ట్ చేసుకోవాలి. అలాగే మెంతులు వేయించుతూ ఉన్నానండి. 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. అలాగే 2 టీ స్పూన్స్ మిరియాలు తీసుకున్నాను. అంటే మీకు ఎక్కువ ఘాటుగా నచ్చుతుంది రసం అంటే అలాగ యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగాలి. మెంతులు ఎక్కువ యాడ్ చేస్తే చేదొస్తుంది కాబట్టి మెంతులు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇంకేవైనా కూడా మన టేస్ట్‌ని బట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేయండి. కరెక్ట్‌గా ఇవే ప్రపోర్షన్స్‌తో చాలా టేస్టీగా కుదురుతుంది రసమైతే. మా ఇంట్లో యాక్చువల్‌గా ఎవరినడిగినా కూడా నేను రసం చేస్తాననే అంటూ ఉంటారు. అలాగే కరివేపాకుని నేను 1/4 కప్ లాగా యాడ్ చేశానండి. ఆల్రెడీ నేను ఈ మధ్య కాలంలో ఏం చేస్తూ ఉన్నానంటే కరివేపాకు మార్కెట్‌లో తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత బాగా వాష్ చేసి ఒక డ్రై క్లాత్‌తో తుడిచేసి ఎండబెడుతూ ఉన్నానండి. ఎండబెట్టి ఒక ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకుంటూ ఉన్నాను. అవసరమైనప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే ఒక 6, 7 అలా వేశాను. మీకు ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోండి. రసం ఘాటుగా ఉన్నా బావుంటుంది కానీ, కారంగా ఉంటే బావుండదనమాట. అందుకనేసి ఎండుమిరపకాయలు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలాగా ప్రపోర్షన్స్‌తో మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకున్నా పర్వాలేదు. మనం ఒక ఎయిర్ టైట్ జార్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టేయొచ్చండి. రెగ్యులర్‌గా వాడేది ఒక చిన్న కంటైనర్‌లో పెట్టుకొని మనము కిచెన్ షెల్ఫ్‌లో పెట్టేయొచ్చు. మనకి అసలు టేస్ట్ అయితే మారదనమాట. అలాగే చింతపండు 1/4 కప్ తీసుకున్నానండి నేను. అంటే చింతపండు కూడా నార్మల్‌గా అయితే రసం చేసేటప్పుడే మనం చింతపండు నానేసుకొని ఆ గుజ్జును యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకది కొంచెం టఫ్ ప్రాసెస్ అనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా హడావిడిగా వంట చేసేటప్పుడు మళ్ళీ చింతపండు నానేసుకోవాలి. అదంతా కొంచెం ప్రాసెస్ టైమ్ టేకింగ్ కదా! అందుకనేసి నేను ఇలాగా ఈజీగా ఉంటుందని చింతపండు మొత్తం కొంచెం లైట్‌గా రోస్ట్ చేసుకొని డైరెక్ట్‌గా పౌడర్‌లోకి మిక్స్ చేస్తాననమాట. చింతపండుతో సహా గ్రైండ్ చేస్తాను. చింతపండులో విత్తనాలున్నాయా లేదా అని చూసుకొని కొంచెం చింతపండులో ఉన్న డస్ట్ అవన్నీ చిన్నవుంటాయి కదా! అవన్నీ తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత చింతపండుని మనం లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి వేగినవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అంటే ప్రిజర్వేటివ్ లాగా అంటే స్టోర్ అవుతుంది కదా అనేసి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుందండి. ఇందులోనే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే రసం చేసేటప్పుడే మనము ఎప్పటికప్పుడు తిరగమాత వేసేటప్పుడు అందులో ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇందులోనే డైరెక్ట్‌గా యాడ్ చేస్తూ ఉన్నానండి ఇంగువ. ఒక చిన్న టీ స్పూన్ వేశాను. ఇలాగా అన్నీ కలిపేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకొని, తర్వాత చింతపండు యాడ్ చేస్తాననమాట. చూడండి ఎంత ఫైన్ పౌడర్ వచ్చిందో. అసలు బాగా వేగితే గనక ఆహ్, చాలా బాగా ఫైన్ పౌడర్ అవుతుంది. చింతపండు కూడా ఫైనల్‌గా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉందంటే ఈ రసం పౌడరు. ఒకసారి తప్పకుండా మీరు ఇదే మెజర్‌మెంట్స్‌తో ట్రై చేయండి. చాలా హెల్తీ వేలో మనం రసం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నట్టు అవుతుంది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్‌లో రసం మనకు మస్ట్ కదా! మన థ్రోట్‌కైనా, స్టమక్కైనా కూడా. సో, చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసుకుంటే గనక. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇలాంటి రసం మనం తీసుకున్నట్టయితే. ఎవ్రీ టైమ్ మనం రసం చేసేటప్పుడు క్వాంటిటీని బట్టి మనము 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ పౌడర్‌లోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా చింతపండు కలపాలి. అప్పుడైతే మిక్సీ జార్ ఈజీగా మనకి గ్రైండ్ అయిపోతుందనమాట.
ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ మనం బయట మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయమంటూ ఉన్నారండి. ఈ మధ్య చాలా వరకు హెల్త్ వీడియోస్ ఏవైనా చూసినా కూడా అదే చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇంతమందికి సివియర్ డిసీజెస్ కానీ, ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ వస్తూ ఉన్నాయి అంటే, మనం లాంగ్ టర్మ్ నుంచి ప్యాకెట్ ఫుడ్ వాడడం వల్లే అని చెప్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా పూర్తి తగ్గించలేకపోయినా అట్‌లీస్ట్ మన వరకు మనము వీలైనంత ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెస్ట్ కాబట్టి, ఇలాగ రసం పౌడరు, సాంబార్ పౌడరు, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మెంతి పౌడరు, ఇవన్నీ కూడా కోకోనట్ పౌడరు మొత్తం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన దగ్గర 1 అవర్ టైం ఉంది అంటే, మనం 1 మంత్‌కి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నిజమండి. మనకు ఓపిక ఉండాలే కానీ, ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు కానీ, బయట తెచ్చుకోవడం కంటే టైం లేదు అన్నప్పుడు వారానికి ఒకటి చేసుకోండి. ఒక పెద్ద జాడీకి చేసుకున్నారంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అసలు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అస్సలు పోదు. గాజు జార్లలో, ఎయిర్‌టైట్ జార్లలో పెట్టుకుంటే బయట కొంచెం తీసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద బాక్స్‌కి రసం పౌడర్ చేసి పెట్టేదండి అమ్మ. సో, అది రెగ్యులర్‌గా వాడటానికి ఒక చిన్న జార్‌లో పెట్టుకునేది. అలా యూజ్ చేసేదనమాట. సో, నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఒకటేసారి ఎక్కువ చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు, ఒకటేసారి ఎక్కువ చేసుకుంటే మనకి అది ఎక్కువ రోజులొస్తుంది. ఒక 6 మంత్స్ దాకా కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు టైం లేని వాళ్ళు. అదే చెప్తూ ఉన్నానండి. ఇంకా అస్సలు టైం లేదు అని అనుకుంటే ఆహ్, ఒకరోజు అన్నీ రోస్ట్ చేసుకొని, ఇంకొక రోజు గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా బాబు అయితే ఈవినింగ్ సింపుల్ స్నాక్స్ ప్రిపేర్ చేశాడండి. బ్రెడ్ స్లైస్ మీద కొంచెం చీజ్, అలాగే ఆరిగనో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేశాడు. చిల్లీ ఫ్లేక్స్ వరకు నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను గానీ, ఇంకా మిగతావి ఎలా తయారు చేయాలో ఆరిగనో ఈ మధ్య కాలంలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. అలాగే కెచప్ కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడాలండి అవి ఎలా ప్రిపేర్ చేయొచ్చు. ఈజీ అయితే కొంచెం ట్రై చేయొచ్చు కదా! అందుకోసము. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.